ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం మినపప్పుతో మినప గ్యారెలు. మినప గ్యారెలకు కావలసిన పదార్థాలు: మినపప్పు మంచిగా కడుక్కొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవచ్చు. తక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు, ఇమీడియట్లీ కూడా చేసుకోవచ్చు. ఇలా నానడం వల్ల దాంట్లోని జిగురు అనేది మంచిగా వస్తుంది. నేను గ్రైండర్లో వేసి ఈ మినపప్పుని గ్రైండర్ చేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకుంటే గ్యారెలు అనేది మంచిగా వస్తాయి. ఇలా రుబ్బుకున్న మినపిండిని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకొని పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే నేను దీంతో ఈ గిన్నెతో ఇలా కట్ చేసుకున్నాను. మీరు చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ అవుతుంది. ఈ కరివేపాకును నేను ఇలా కత్తెరతో కట్ చేసుకున్నాను. చాకుతోని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సన్నగా తురుముకున్న ఉల్లిగడ్డని, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత చేతిని నీటిలో తడుపుతూ ఒక ముద్దలా తీసుకొని వాటర్ వేస్తూ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా నూనె వేడెక్కిన తర్వాత ఇలా గ్యారెల్లా వేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.